వినాయకుడి దంతం ఎందుకు విరిగిందో తెలుసా? డూ యు నో వై గణేష హ్యాస్ బ్రోకన్ హిస్ టస్క్? ఇట్ వాజ్ నాట్ ఫైట్, ఇట్ వాజ్ ఎ సాక్రిఫైస్. హలో లిటిల్ స్టార్స్, వెల్కమ్ టు చిన్న కథలు. ఇవాల్టి కథ మహాభారతం ప్రపంచంలోనే అతిపెద్ద స్టోరీ. దీన్ని రాయడం ఎవరి వల్ల కాలేదు. అప్పుడు వేదవ్యాసుడికి ఒక ఐడియా వచ్చింది. గాడ్ ఆఫ్ విజ్డమ్నే అడిగితే వచ్చేశాడు మన గణపతి. బట్ గణేష ఒక కండిషన్ పెట్టాడు. నువ్వు చెప్తూనే ఉండాలి, నేను రాస్తూనే ఉంటాను. నా పెన్ ఆగకూడదు. ఇట్ వాజ్ ఎ స్పీడ్ ఛాలెంజ్. రాయడం స్టార్ట్ అయింది. వ్యాసుడు చెప్తున్నారు, వినాయకుడు రాస్తున్నారు. ఎంత ఫాస్ట్ అంటే ఒక్క క్షణం కూడా గ్యాప్ లేదు. దట్స్ ద పవర్ ఆఫ్ ఫోకస్. సడన్గా పెన్ విరిగిపోయింది. ఆగిపోతారా? నో. గణేష తన దంతాన్ని విరిచి దాన్నే పెన్లా మార్చి రాశాడు. దట్స్ వై హీఈస్ ఏకదంత. ఇవాల్టి కథ నీతి: పని మధ్యలో ఆటంకాలు రావచ్చు, పెన్నులు విరిగిపోవచ్చు, కానీ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. పిల్లలు, కథ నచ్చిందా? మరి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారా? మళ్ళీ కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. ఫాలో చిన్న కథలు.